నీవు పుట్టినరోజు అదే ఈ ప్రపంచం మీద కొన్ని వేలాది మంది పుడతారు. కానీ కొంతమంది డాక్టర్లు అవుతారు, కొంతమంది కోటీశ్వరులు అవుతారు, కొంతమంది యాక్టర్లు అవుతారు. కానీ గత జన్మములో నీవు చేసిన కర్మ ఈ జన్మములో నీవు అనుభవించక తప్పదు. అందుకోసమే అదే చింతన మీద పుట్టినవారు అదే విధముగా ఉంటారంటే నీవు శుద్ధ అసత్యంగా నమ్మకు. ఎందుకంటే పూర్వము ఏదో ఒక మానవ జన్మ వ్యక్తి ఆ జన్మములో నీవు అనేక ఇబ్బంది పడి నరకయాత్ర ప్రజలను నీవు చేయించావు నీకు తెలియక. అందుకోసము ఆ జన్మములో ఆ ఆత్మ శరీరము విడిచిపెట్టి ఆ ఆత్మ ఇంకొక శరీరంలో ప్రవేశించి నువ్వు మానవుడిగా పుట్టి గత జన్మంలో చేసిన కర్మ నీవు అనుభవించక తప్పదు. అందుకోసమే కొంతమంది రోగులతో ఉంటారు, కొంతమంది ఆరోగ్యం ఉంటారు, కొంతమంది ధనముతో ఉంటారు, కొంతమంది అన్నీ ఉన్ని ఏదీ తినలేక పిచ్చిగా ఉంటారు. అందుకోసమే పరమాత్మ గత జన్మములో నేను చేసిన పాపాన్ని ఈ జన్మంలో అనుభవించక తప్పదు. కానీ పరమాత్మ తెలియక తెలిసి ఏ తప్పు చేసినా ప్రతి నిత్యము దేవుడిని పెసరగింజంత భగవంతుడికి నీవు సేవ చేస్తే ఈ పరమాత్మ ఈ ప్రపంచములో ప్రతి ఫలాన్ని నీకు అందిస్తాడు, ప్రతి ఆరోగ్యము నీకు సమకూరుస్తాడు. అందుకోసమే చేసిన కర్మ నీవు తప్పించలేవు, నీ కర్మ నీవే అనుభవిస్తావు. ఇది శుద్ధ అసత్యముగా నమ్మకు, పూర్తి విశ్వాసముతో నమ్ము. ఇది నిజమని తెలుసుకో ముందు. అసలు భగవంతుడికి ప్రార్థన, యోగా, జపముతో నీ ఆరోగ్యం నివారమవుతుంది. అటువంటి భావన పొందుకున్నవాడు